కాపోతే ఏంటంటే ఏదైనా ఒక రోల్ చేంజ్ కానీ అదేలాగా పెళ్ళి కోసం చూసుకున్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళు ఆహ్, Media partner, like and follow. This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. నమస్తే సంగీత గారు, ఎలా ఉన్నారు మీరు? నమస్తే రమణ గారు, నేను బాగున్నాను. ఇప్పుడు వచ్చే నవంబర్ నెల గురించి చూస్తామా? దానికి ముందు సార్ మీరు చెప్పారు, పోయిన అక్టోబర్ నెలలో అన్ని ఈ వార్ సినారీ కొంచెం తగ్గుతుంది అని చెప్పారు. అదేలాగా పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు. దాన్ని జరిగింది. మీరు చెప్పినట్టు వార్స్ అన్ని తగ్గిపోతుంది అన్నారు. ఇదేలాగా ఇస్రాయల్ పాలస్తీన్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది. మీరు చెప్పారు అక్టోబర్ 18 కర్కటక రాశిలో గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది, మంచి మార్పులు వస్తుంది అన్నారు. అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా? నవంబర్లో మార్పులు ఉంటాయండి. ఎట్లాగంటే మనకి 17th వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది. 17th తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది. ఎట్లాగుంటుంది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం, మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు. రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో. రెడీగా ఉండండి. అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల, ఎస్పెషలీ నవంబర్ 17 తర్వాత. ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి. సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ 17 తర్వాత. అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు. ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు. కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు. డిసెంబర్ 5 ఆ టైంలోనే ధనురాశికి వెళ్తున్నారు. అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు, మంగళుడు, బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు. ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల. ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనేమో వక్రం అవుతారు నవంబర్ 10వ తారీఖు. తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ 3వ పాదానికి వచ్చేస్తారు తులారాశిలో. ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్. అదేలాగా శనీశ్వరుడు వక్ర నివృత్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ 28న. అదేలాగా రాహు ఏమో శతభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు, రాహు సారానికి వచ్చేస్తారు ఈ నెల నవంబర్ 24న. అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ 11న. కాకపోతే డిసెంబర్ 5 వరకు ఆయనేమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో. డిసెంబర్ 5న మళ్ళీ మిథున రాశికి వెళ్ళిపోతున్నారు. ఆయన అతిచారంలో వచ్చారు కదా, అందువల్ల మళ్ళీ అటువైపు వెళ్ళే ఒక సినారియో ఉంది. సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం, చాలా గ్రహాలు 1-2 గ్రహాలు తన సారానికి రావడం, ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది. అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది. ఎస్పెషలీ నవంబర్ 17 తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రమాటిక్ చేంజెస్ ఉంటాయి, పొలిటికల్ చేంజెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగచ్చు. పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది జరుగుతుంది. అందులోనూ మళ్ళీ రీమార్కెట్ బ్యాలెన్సింగ్ అన్నది ఒకటి జరగచ్చు. ఇటువంటి విషయాలు జరగచ్చు. ఎప్పుడు రాహు తన సారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి, అది నవంబర్ 24 తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు. ఇవన్నీ ఈ నెల మనం చూడొచ్చు. ఇప్పటి నుంచి మనం నవంబర్ 24 తర్వాత నుంచి మనం చూడొచ్చు. కుంభరాశి వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి?
కుంభరాశి వాళ్ళకండి శనీశ్వరుడేమో వక్ర నివృత్తి అవుతారు రాశ్యాధిపతి నవంబర్ 28న. అదేలాగా రాశిలో ఉండే రాహు ఏమో తన సారానికే వెళ్ళిపోతారు నవంబర్ 24న. సో ఈ టైం పీరియడ్ నవంబర్ 24 తర్వాత చాలా మేజర్ చేంజెస్ వీళ్ళ దీంట్లో మనం చూడవచ్చు. అదేలాగా ఫినాన్షియల్ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సిచ్యువేషన్, ఇటువంటి విషయాలన్నీ వీళ్ళకి ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. వీళ్ళకి 6వ స్థానంలో గురువు, ఆ గురువు ఏమో వీళ్ళకి 12వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంది. ఎస్పెషలీ మనకి డిసెంబర్ 5th వరకు ఉన్న టైం పీరియడ్లో అది శుభ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీళ్ళకి 10వ స్థానంలో 10వ స్థానాధిపతి అయిన మంగళుడు మరియు సూర్యుడు నవంబర్ 17 తర్వాత అక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో ఏదైనా శుభకార్యం చేసే అవకాశాలు, దానికి వీళ్ళు ఖర్చు పెట్టే అవకాశాలు చాలా బాగుంది. 9వ స్థానంలో శుక్రుడు అక్కడే ఉంటారు కాబట్టి మనకి మంచి విషయాలు, కులదైవాన్ని చూసి రావడం, ఆ స్థలానికి వెళ్ళి రావడం, లేకపోతే ఏదైనా గుళ్ళకి వెళ్ళి రావడం, దేవుడి దర్శనాలు చేసుకొని రావడం, పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇటువంటి విషయాలు వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరగచ్చు. అదేలాగా వీళ్ళకి 11వ స్థానాధిపతి అయిన గురువు 11వ స్థానానికి 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా డిలే అయ్యి వచ్చే అవకాశాలు ఉంది. దాని గురించి చాలా బెంగ పెట్టుకోకర్లేదు. మనకి డిసెంబర్ 5th తర్వాత వీళ్ళకి దగ్గాల్సిన విషయాలన్నీ ఇమీడియట్గా దొరకడం ప్రారంభిస్తుంది. ఇది వీళ్ళకి బేసిక్గా చెప్పే విషయాలండి. బిజినెస్ చేసే వాళ్ళకి ఈ నవంబర్ నెల ఎలా ఉండబోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఎందుకంటే 10వ స్థానాధిపతి 10వ స్థానంలోనే ఉంటారు. అదేలాగా సూర్యుడు కూడా అక్కడికి వచ్చేస్తారు, బుధుడు కూడా అక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఏదైనా ఈ మేజర్ డెసిషన్ మేకింగ్ టైం అనేది మనం చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. కొత్త ప్రయత్నాలు ఏదైనా వీళ్ళు చేస్తున్నారు అంటే అది వీళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు చాలా బాగుంది. ఎందుకంటే ఆ 10వ స్థానాన్ని గురువు కూడా చూస్తున్నారు కాబట్టి కొత్త విషయాలు సక్సెస్ఫుల్గా రావడానికి వీళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంది ఈ టైం పీరియడ్లో. ఎంప్లాయీస్కి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఎంప్లాయీస్కి బాగుంది. ఎందుకంటే 6వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్కి బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక రోల్ చేంజ్ కానీ, యాడెడ్ రోల్స్ వీళ్ళకి రావడం కానీ అటువంటి విషయాలు నవంబర్ 11th తర్వాత జరగవచ్చు. ఎందుకంటే గురువు ఏమో వక్రం అవుతారు కాబట్టి ఆ టైం పీరియడ్లో అవన్నీ జరగవచ్చు. అదేలాగా వీళ్ళకి లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అది వీళ్ళకి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కానీ ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. అది ఎస్పెషలీ మనకి నవంబర్ 11th లోపల లేకపోతే నవంబర్ 28th లోపల మనకి ఆ విషయాల్లో వీళ్ళకి వచ్చే అవకాశం చాలా బాగుంది. శుభకార్యాల్లో అందులో పెళ్లి ఈ నెల జరిగే అవకాశాలు ఉందా? శుభకార్యాలు వీళ్ళకి ఉందండి. ఎస్పెషలీ రాహు తన స్థానానికి వెళ్ళిన తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం చాలా బాగుంది. పిల్లల గురించి ఆలోచించే వాళ్ళకి 8వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నారు. ఆయన ఎప్పుడు ధనురాశికి వచ్చేస్తారో, గురువు ఒక దృష్టి వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆ అవకాశాలు వీళ్ళకి వస్తుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చే అవకాశం ఆ టైం పీరియడ్లో ఉంది. ఇప్పుడు పిల్లల గురించి అండి, చదువు ఎలాగుంటది, వాళ్ళ ఆరోగ్యం ఎలాగుంటది, ఫారిన్ ఆపర్చునిటీస్ ఏదైనా దొరుకుతుందా? పిల్లల ఎడ్యుకేషన్, హెల్త్ ఇదంతా అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. చాలా యాక్షన్ ఇంపాక్ట్గా ఉంటుంది. వాళ్ళ ఎనర్జీకి మనం తగ్గట్టు మనం పరిగెట్టాలి ఈ టైం పీరియడ్లో. వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటారు, అది మాత్రం మనం చూసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ఆహారాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. బేసిక్గా మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. రాహు తన స్థానానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా బేసిక్గా యోగా, ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేలాగా పెళ్ళి కోసం చూసుకున్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావడం కానీ, శ్రీకాళహస్తికి వెళ్ళి రావడం కానీ వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఎస్పెషలీ వాళ్ళు అష్టమి రోజున లేకపోతే వీళ్ళు అమావాస్య రోజున, చతుర్దశి రోజున వెళ్ళి అమావాస్య రోజున దర్శనం చేసుకొని వస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. చూసుకోండి. కుంభరాశి వారికి సార్ చెప్పినట్టు టైం బాగుందండి. చిన్న చిన్న పరిహారాలు ఆయన చెప్పినట్టు చేస్తే అన్నీ సరిపోతుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.
Shanti.